హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందండి. ఎవరైతే రైతులు లేట్గా వరి నారు పోసారో అలాంటి రైతులకు సంబంధించిన వరి నారు చాలా వరకు సరిగ్గా ఎదగకపోవడం మరియు వరి నారు ఎర్రబడటం, చాలా చోట్ల చనిపోవడం కూడా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం రైతులు కూడా కొంచెం అవగాహన లోపం వల్ల అయినా యాజమాన్యం పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చాలామంది రైతులు ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి నారుమడిని పూర్తిగా ఎండబెడుతున్నారండి. ఇలా చేయడం చాలా వరకు కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు చేయవలసిన 3 ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటిది, చాలామంది రైతులు చలికి వరి నారు చనిపోతుందని చెప్పి చాలా వరకు వరి నారుని ఎండబెట్టడం జరుగుతుంది. కానీ ఇలా అస్సలు చేయవద్దు. వరి నారు మంచిగా ఏపుగా పెరగాలంటే పాటించాల్సిన మొదటిది మరియు ముఖ్యమైన జాగ్రత్త, వరి నారులో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజు ఉదయం వరి నారుమడికి ఫ్రెష్ వాటర్ని అందించాలి. ఈ చలికాలంలో వరి నారుమడిలో నీరు ఉండటం వల్ల డే టైంలో సన్లైట్కి నీరు అనేది వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీరు రాత్రి కూడా మొక్కను చాలా వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి రైతులు వరి మడిలో నీరు ఉండేలా చూడాలి. రెండవ ముఖ్య జాగ్రత్త, రైతులు ఖచ్చితంగా ఫార్ములా 4ని స్ప్రే చేసుకోవాలి. ఈ ఫార్ములా 4లో చాలా రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్గా మొక్క పైన స్ప్రే చేయడం ద్వారా మొక్క అనేది తొందరగా పీల్చుకోవడం జరుగుతుంది. తద్వారా ఈ ఫార్ములా 4 అనేది మొక్కలో కిరణజన్య సంయోగ క్రియను వృద్ధి చేస్తుంది. సో మనం ఈ ఫార్ములా 4ని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. మరొక 3వ ముఖ్య జాగ్రత్త, ఖచ్చితంగా తెగుళ్ళ మందు అయినటువంటి మెటలాక్సైల్ కానీ లేదా కార్బెండిజమ్ ప్లస్ మాంకోజెబ్ మనకు బ్రాండెడ్ అయినటువంటి సాఫ్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండిటిలో ఏదైనా ఒక మందుని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. మెటలాక్సైల్ మరియు సాఫ్ అనేది మొక్క పసుపు రంగులోకి మారకుండా ఉండటంలో దోహదం చేస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.